తెలంగాణలో ఈసారి గెలుపెవరిది? అసెంబ్లీ ఎన్నికల్లో అత్యవసర మెజార్టీతో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ ఈసారి బంపర్ విక్టరీ సాధిస్తుందా? తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగొంటుందా? ఈసారి ఓటర్ మహాశయుడు కాంగ్రెస్ పార్టీకి విజయాన్నిస్తూ రేవంత్ రెడ్డికి ఊపిరి పోస్తాడా? వాచ్ ది స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు లోక్సభ ఎన్నికల రూపంలో అసలు పరీక్ష ఎదురవుతోంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా సీట్లను గెలవాల్సిందిగా ఆ పార్టీ హైకమాండ్ సైతం కోరుతోంది. ఈసారి ఉత్తరాదిలో అయోధ్య రామ మందిరం ఎఫెక్ట్ బీజేపీకి కలిసి వస్తోందన్న టెన్షన్ హస్తం పార్టీలో ఉంది. దక్షిణాదిలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకొని సత్తా చాటాలని కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ పార్టీ నాయకత్వానికి సూచించింది. ఇప్పటికే కర్ణాటకలో పార్టీ బలంగా ఉంది. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ పార్టీలు స్వీప్ చేసే అవకాశం ఉంది. తెలంగాణలో సైతం పార్టీ ఎక్కువ సీట్లను గెలుచుకుంటే పార్టీ ఇమేజ్ పెరుగుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అయితే తెలంగాణలో ఇప్పుడు సీఎం రేవంత్ ఏ విధంగా లోక్సభ ఎన్నికలు ఎదుర్కొంటారన్న దానిపై ఎంతో ఉత్కంఠ ఉంది. రేవంత్ సీఎం గా బాధ్యతలు చేపట్టి ఇప్పటి వరకు కేవలం 2 నెలలే అయింది. లోక్సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికి రేవంత్ రెడ్డి వద్ద మంత్రదండాలేమీ లేవు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత 100 రోజుల్లోనే 6 పథకాలు అమలు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు భరోసా ఇచ్చింది. అయితే ఎన్నికలకు ముందు చెప్పే పథకాలు ఆ తర్వాత ఎదురయ్యే సమస్యలు, సవాళ్లు అందరికీ తెలిసినవే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల మన్నన పొందాలంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. అదే సమయంలో సరైన నాయకత్వాన్ని ఎన్నికల్లో పోటీకి దింపాలి. ఓవైపు బీజేపీ బలమైన అభ్యర్థులతో బరిలో దిగుతున్న సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లు ఎలా అడుగులు వేస్తాయో చూడాలి. అటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, ఇటు రేవంత్ రెడ్డికి ఈ ఎన్నికలు అత్యంత కీలకం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటే అది రేవంత్ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అధికారం ఉందిలే అన్న ఆలోచనతో సైలెంట్ అయిన నేతలు గాండ్రించే అవకాశం ఉంది. అందుకే లోక్సభ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకోవాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారు. బీజేపీ కంటే ఒక్క స్థానమైనా ఎక్కువ సాధించాల్సిన అవసరం ఆ పార్టీపై ఉంది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న మూడ్ తెలంగాణలో కూడా రిఫ్లెక్ట్ అయితే బీజేపీని నిలువరించడం కష్టమే. వీటన్నింటినీ ఎదుర్కొని కాంగ్రెస్ సత్తా చాటితే రేవంత్ తిరుగులేని నాయకుడవుతాడు. భవిష్యత్ రాజబాట అవుతుంది.